హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఒక పెద్ద హోటల్ అండి, పెద్ద హోటల్ ఎంజీ రోడ్ మీద వాళ్ళు 4 దినాలు బంద్ చేసుకున్నారండి. బంద్ చేసుకుంటే తెలిసిన తర్వాత నేను పోయాను. ఇంతకుముందు వాళ్ళని ఫ్రీ ప్రమోషన్స్ చేశాను. ఆ ఓనర్ డైరెక్ట్గా అడగకుండా, అంటే అక్కడ ఓనర్ ఉండదు, మేనేజర్ డైరెక్ట్గా నన్ను అడగకుండా ఇండైరెక్ట్గా స్టాఫ్తో అడిగిపించాడు ఫ్రీ వీడియో చేయమని. ఈ వీడియో నేనెందుకు చేస్తాను పోయి, మాకు డబ్బులు ఇస్తే చేస్తాను. ఈ వీడియోలు చేయడం ఏంది? ఎప్పుడన్నా నాకు టైం వస్తే అన్ని మ్యాక్సిమం నేను కొంతమందికి ఫ్రీ చేస్తాను. ఆ హోటల్ కూడా నేను చాలా ఫ్రీగా చేశాను. కానీ ఇప్పుడు మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు మనీ పే చేస్తే నేను చేస్తాం వీడియో, ఫ్రీ వీడియో చేయమంటారు. అదొకట. ఇంకోటి, ఒక హోటల్ కొటాక్ బ్యాంక్ దగ్గర ఉంది, హెచ్డి రోడ్లో. వానికి స్టార్టింగ్లో నేను పాంప్లెట్స్ సర్క్యులేట్ చేసి, పాంప్లెట్స్ కూడా నేను అప్పుడు అడ్వర్టైజ్ చేస్తుండే, స్టార్టింగ్లో అప్పుడు చేశాను. దాన్ని చాలా పైకి తీసుకొచ్చాను రెస్టారెంట్. కాకపోతే యూట్యూబ్లో కూడా నేను ఫ్రీ వీడియోలు, అన్ని ఫ్రీ వీడియోలు, ₹1 లేదు. రీసెంట్గా వాడు ఎవరో రిపోర్టర్స్కు క్యాలెండర్ అడ్వర్టైజ్ ఇచ్చాడండి, నాకు ₹1 వెళ్ళాడు. మంచిగా దునియా లేదు. ఎవరైతే డెవలప్ చేశాడు, బిజినెస్ పైకి తీసుకొచ్చాడు, డెవలప్ అయిన తర్వాత బిజినెస్ని తీసుకొచ్చిన తర్వాత మనకు డబ్బులు ఇవ్వాలి కదా. వాడు 10 కార్లు కొన్నారు చూడండి. మంచిగా అస్సలు ఇవ్వాలి, పేమెంట్కి హెల్ప్ చేయొద్దు. హెల్ప్ చేస్తే ఇట్లా ఉంటుంది. ఇది ఇంకోటైతే మరీ విచిత్రం. నియర్ ఎంజీ రోడ్ ఒక హోటల్ కొత్తగా తెరిచాడు. వాడి దగ్గర పోతే నీకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నాడు అంటాడు. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండడం కాదురా, నీకు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నాయని అడ్వర్టైజ్ తీసుకుంటారో, లక్షల మీద సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుంచి వస్తారో, లక్షల నుంచి. లేకపోతే సెలబ్రిటీవా? కొత్త కొత్త వాళ్ళకు లక్షల మీద సబ్స్క్రైబర్స్ ఎట్లా వస్తున్నారు? వీళ్ళు కొంటున్నారు సబ్స్క్రైబర్స్ కొంటారు, వ్యూస్ కొంటారు. అక్కడే నువ్వు ప్రమోషన్ చేస్తే, నీ వీడియో, నీ బిజినెస్ని ప్రమోషన్ చేస్తే రెస్పాన్స్ రాదు. ఎవరికైతే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారో వాళ్ళ దగ్గరనే మీకు రెస్పాన్స్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.